హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా అమెరికాలో ఒక భారతీయుడు నాగమల్లయ్యని అతి ఘోరంగా చంపేయడం మనం చూస్తాం. ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీనిపైన ట్రంప్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు నాగమల్లయ్య విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మొన్న అమెరికాలో ఈ విధంగా నాగమల్లయ్య అనే ఒక భారతీయుని చంపేసిన తర్వాత ఒక నరేషన్ బయటకు వచ్చేసింది. అమెరికాలో మన భారతీయులకు సేఫ్ కాదు అన్న ఒక నరేషన్ బయటకు వచ్చింది. ఇప్పుడు దాని పట్ల ఆ ట్రంప్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ట్రంప్ ఏం చెప్తున్నాడు, మరి ఎటువంటి జస్టిస్ ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుందా మేడం? అంటే భారతీయులకి సేఫ్ కాకపోవడం అంటూ లేదు. ఈ సేఫ్ గా ఉండడం, సేఫ్ గా ఉండలేకపోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు పెట్రోల్ బంకుల్లోనో ఎక్కడో మోటల్స్ లోనో ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. పని చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్స్ అనే వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి ఈ డబ్బు తీసుకోవటం అనేది ఎప్పటి నుంచో ఉంది. అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని మనం ప్రతిఘటించకూడదు. ఆ సమయంలో మనం బుద్ధి కుశలతతోటి తప్పించుకోవాలి. వాళ్ళు అడిగి కొన్నిసార్లు రేర్ గా వాళ్ళు అడిగింది ఇచ్చినా కూడా చంపుతారు. సాధారణంగా వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే వాళ్ళు చంపరు, వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఒక డ్రగ్స్ తీసుకునో ఒక మత్తులో ఉంటారు వాళ్ళు కొన్ని సందర్భాల్లో. తర్వాత మీకు తెలుసు గన్ కల్చర్ అనేది అక్కడ సహజం. అది అయితే ఈ చంద్ర నాగమల్లయ్య అనే అతని విషయంలో మనకు తెలుసు, ఇతని మోటల్ కి ఒక అతను రావడం, తర్వాత అతను ఏమంటారు వాషింగ్ మెషిన్ లో ఏదో బట్టలు వేసుకుంటానంటాం, అయితే అది పని చేయట్లేదని ఒక అమ్మాయి అక్కడ చెప్పటం, చెప్తే అతను ఏం ఆగ్రహించాడు, మేనేజర్ చెప్పకుండా ఆవిడ చెప్పటం ఏంటి, అక్కడ ఉద్యోగిని చెప్పటం ఏంటి అని ఈ నాగమల్లయ్యని ఎంత క్రూరంగా అంటే అతని తరిమి అతని తల నరికి కొడవలతోటి ఆ తలని ఫుట్బాల్ లో ఆడుకుంటూ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయడం. అంటే ఒక మనిషిలో ఉండే ఒక పర్వర్షణనాలో ఏమనాలో అది చాలా ఘోరం అన్నమాట. అంటే పాపం భార్య బతిమాలింది, కొడుకు బతిమాలాడు, అయినా అతను వినలేదు. తర్వాత ఇప్పుడు ఈ విషయం మీద ఇవాళ ట్రంప్ స్పందించారు. అతని స్పందన సరిగానే ఉంది చెప్పాలంటే. అతను ఏమంటున్నారంటే ఇందుకనే నేను అక్రమ వలసదారులు ఉండొద్దని చెప్పేది అని బైడెన్ ని తిట్టాడు అతను. నువ్వు పెంచి పోషించావు వీళ్ళందరినీ, ఇవాళ ఏం జరిగిందో చూడు. ఇంకో మాట కూడా అన్నాడు ట్రంప్, భార్య కుమారుడు ప్లస్ ఈ చంద్ర నాగమల్లయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళని తెలుస్తోంది, వాళ్ళ కుటుంబం మీద అంటే వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఉంది, అలాంటి వాళ్ళకి ఇలా జరిగింది, ఇది సహించే విషయం కాదు అని చెప్పాడు ఆయన. తర్వాత మొదటి డిగ్రీ కేసులు అయితే పెడతాము అతని మీద, ఎవరైతే హత్య చేశారో అతని మీద అని చెప్పారు. తర్వాత నేను ఉక్కుపాదం మోపుతాను, ఇప్పుడు ఎవరైతే ఈ ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ వలసలు అనేవి ఎట్లా ఉంటాయి మనకి, మీరు ఇక్కడ కూడా చూడండి, ఇండియాలో కూడా ఎక్కువ మనకి డ్రగ్స్ వీటిలలో పట్టుబడేది ఎయిదర్ ఊళ్ళలో ఉండేవాళ్ళు కదా, లేదంటే నైజీరియన్స్ ఇట్లాంటి వాళ్ళే పట్టుబడతారు. అంటే వాళ్ళు పేదరికం, తర్వాత జనాభా నియంత్రణ లేకపోవటం. మీకు సగం ఈ కారణాలు ఏముంటాయంటేనండి, పిల్లల్ని ఎక్కువ మందిని కనేసి వాళ్ళని పెంచలేక వాళ్ళకి తిండి ఉండదు. కానీ ఎవరు కూడా కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడటం లేదు. మీకు గుర్తుంటే కనుకైతే సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ మీద చాలా ఉక్కుపాదం మోపాడు. అట్లా ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, ఒకళ్ళో ఇద్దరు అంతే. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు ఎక్కువ మందిని కనండి అంటే రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ఏంటి, మీకు ఎక్కువ సీట్లు కావాలి పార్లమెంట్ సీట్లో, లేకపోతే అదేంటి అసెంబ్లీ సీట్లో, దానికోసం పిల్లల్ని కనాలి అందరూ కాదు కదా. మనం ఎంతవరకు మనకి ఆర్థికంగా మనం బాగున్నాము, ఒక కుటుంబం ఎంత బతకగలదో చూడాలిగా. పిల్లల్ని కంటూ పోతూ ఉంటే ఎవడు పెంచి పోషిస్తాడు? ఇప్పుడు అదే జరుగుతోంది కదా. వీళ్ళ పేదరికం, వీళ్ళ నిరక్షరాస్యత, ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది సంతానం ఉండడం, ఇవన్నీ కలిపి వీళ్ళు మిగిలిన దేశాలకి వచ్చేసి అక్రమంగా అక్కడ ఇలాంటి ఘోరాలు చేస్తూ ఉంటే మరి ఏ ప్రభుత్వాలు సహిస్తాయి దాన్ని? ఇవాళ చంద్ర నాగమల్లయ్య ప్రాణం మనం తీసుకురాగలమా? తేలేం కదా. అందుకని ట్రంప్ ఇవాళ సరిగానే నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుందండి.
ఆయన మొదటి నుంచి అక్రమ వలసదారులను పంపించేస్తాను, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన వచ్చారు. దాన్ని అమలు చేస్తాననే చెప్తున్నారు. తర్వాత వీళ్ళకి రైజింగ్ ఫండ్ రూపంలో 2 కోట్ల వరకు ఈ కుటుంబానికి వసూలు చేసి ఇచ్చారు. సో చూడాలి మరి ఏమైతుందో. ఏది ఏమైనా ట్రంప్ నిర్ణయం అయితే సరైందనే మనకు అర్థమవుతుంది. మేడం, అక్రమ వలసదారులు ఇండియన్స్ కూడా ఉన్నారని అప్పుడు స్టార్టింగ్ లో పంపించేయడం జరిగింది. మరి వాళ్ళ పట్ల కూడా ఈ రకంగానే బిహేవ్ చేస్తాడా ట్రంప్? ఏమంటే పత్రాలు సరిగా లేకపోతే మీరు మళ్ళీ ఉంచుతారా? లేదు. ఇక్కడ ఉంచుతామా మనం అంటే ఉంచుతున్నాం, రోహింగ్యాలను ఉంచుతున్నాం మనం. ఎందుకంటే మన విధానం అలా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వం అని చెప్తే అపోజిషన్ దాన్ని వ్యతిరేకిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మతాల మీద వీళ్ళు రాజకీయాలు నడుపుతారు. అక్కడ అలా ఉండదు కదా. వాళ్ళకి అవన్నీ ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ దేశం ముఖ్యం. మన అపోజిషన్ కి దేశం ముఖ్యం కాదు, పాకిస్తాన్ ముఖ్యం, వాళ్ళకి ముస్లిమ్స్ ముఖ్యం. అట్లా మాట్లాడతారు. అందుకని ఆంధ్ర వాళ్ళ, తెలుగు వాళ్ళ, లేకపోతే ఇండియన్స్ ఇది కాదండి. మనం అక్రమంగా వెళ్తే వెనక్కి వచ్చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం బతకడం కోసం అక్కడ అన్యాయంగా ఉంటాం, అక్రమంగా ఉంటాం అంటే నేనైతే ఒప్పుకోను. అది వ్యక్తిగతంగా కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. మన ఇంట్లో మనం అంటే మన ఊళ్ళో మనం ఉండి మనం కష్టపడి పనిచేసుకుని వచ్చిన 10 రూపాయలతో బతకాలి. అంతేగాని ఎక్కడో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఎవడు పట్టుకుంటాడు, ఏమైతుంది అనేది మనం ముందే ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఇల్లీగల్ గా ఉండిపోయి అక్కడ పెళ్లిళ్ళు చేసేసుకుని పిల్లల్ని కనేసి ఇప్పుడు నన్ను వెళ్ళమంటే నేను ఎలా వెళ్తాను అంటే అది సమంజసంగా అనిపించదు. కాబట్టి వాళ్ళు నిజంగా అక్రమంగా ఉంటే వెనక్కి పంపించేస్తే దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. కానీ పంపించే విధానం గురించి ఆలోచించాలి మనం అంతే. వాళ్ళకి చేతులు కాళ్ళు కట్టేసి లేదా చేతులు కట్టేసి దాన్ని మనం వ్యతిరేకిస్తాం తప్ప వాళ్ళని నేను వెళ్ళిపోను అంటే ఎట్లా? నువ్వు చదువుకోవాలి, చదువుకోకుండా నేను దొంగ సర్టిఫికెట్లు పెట్టి వెళ్ళిపోతానంటే ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. భారతదేశంలో కూడా నిజంగా తెలివైన వాడికి ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? అందుకని ఈ వ్యవస్థ అనేది మనం ఎలా తీసుకోవాలో కొన్ని సందర్భాల్లో అర్థం కాదు మనకి. మనం చెప్పేది ఎదురు వాళ్ళకి నచ్చదు. మీరు నీతులు చెప్తున్నారంటారు, కానీ మనం న్యాయ మార్గంలో బతకడానికి ఎక్కువ మంది ఆలోచించరు, ఇష్టపడరు. కాబట్టి సక్రమంగా వలసలు ఉన్నంతసేపు పర్వాలేదండి. అక్రమ వలసదారులను పంపించేయాలనుకోవడం ట్రంప్ కావచ్చు, ఎవరు కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అది న్యాయబద్ధమైందనే నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.